వియత్నాంలో కుండపోత వర్షాలకు ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేని వానలతో వరదలు, కొండ చర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. 43,000 ఇళ్లు, 10,000 హెక్టార్లకు పైగా పంట నీట మునిగాయి. ప్రభుత్వ నివేదిక తెలిపింది. పలు గ్రామాలు, నగరాల్ని వరద నీరు ముంచెత్తింది. గత 3 రోజులుగా వియత్నాంలోని కొన్ని ప్రాంతాల్లో 1,500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అంచనా. వియత్నాం కాఫీ తోటల ఉత్పత్తితో పాటు పలు బీచ్ల నిలయం. ఇలా తరచూ తుఫానులు, వరదలకు ఆ ప్రాంతమంతా ఎక్కువగా ప్రభావితమవుతుంది. వరదల కారణంగా విద్యుత్ గ్రిడ్లు దెబ్బతిని 5,53,000 మంది నిరాశ్రయులైనట్లు అధికారులు తెలిపారు. వ్యాపారాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది ప్రభుత్వం. వియత్నాంలో కుండపోత వర్షాలకు ప్రకృతి బీభత్సం సృష్టిస్తుంది. ఎడతెరిపి లేని వానలతో వరదలు, కొండ చర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. 43,000 ఇళ్లు, 10,000 హెక్టార్లకు పైగా పంట నీట మునిగాయని ప్రభుత్వ నివేదిక తెలిపింది. పలు గ్రామాలు, నగరాల్ని వరద నీరు ముంచెత్తింది. గత 3 రోజులుగా వియత్నాంలోని కొన్ని ప్రాంతాల్లో 1,500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అంచనా. వియత్నాం కాఫీ తోటల ఉత్పత్తితో పాటు పలు బీచ్ల నిలయం. ఇలా తరచూ తుఫానులు, వరదలకు ఆ ప్రాంతమంతా ఎక్కువగా ప్రభావితమవుతుంది. వరదల కారణంగా విద్యుత్ గ్రిడ్లు దెబ్బతిని 5,53,000 మంది నిరాశ్రయులైనట్లు అధికారులు తెలిపారు. వ్యాపారాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది ప్రభుత్వం.